హలో నమస్తే. ఈరోజు నా ముందున్నటువంటి గెస్ట్ ప్రముఖ విద్యావేత్త, తెలంగాణలో నూతన పార్టీగా ఆవిర్భవించి సంచలనాలు నమోదు చేస్తున్నటువంటి వైఎస్ఆర్టీపీ కీలక నేత అయినటువంటి ప్రముఖ విద్యావేత్త అయినటువంటి ఖమ్మం జిల్లా రాజకీయాల్లోనే, అదేవిధంగా ఖమ్మం జిల్లా వ్యాప్తంగా విద్యారంగంలో అనేక పేరు ప్రఖ్యాతులు సాధించినటువంటి శీలం వెంకటరెడ్డి గారు మరి నూతన పార్టీగా ఆవిర్భవించినటువంటి వైఎస్ఆర్టీపీ విధి విధానాలు ఏ విధంగా ఉండబోతున్నాయి, ముఖ్యంగా దాని ఎజెండా ఏ విధంగా ఉండబోతోంది, ప్రజల్లో ఎలాంటి రెస్పాన్స్ వస్తుంది, రేపు భవిష్యత్తు కార్యాచరణ ఏంటి, ఇలాంటి అంశాల మీద ఆయనతో సమగ్రంగా చర్చించే ప్రయత్నం చేద్దాం. నమస్తే అండి వెంకటరెడ్డి గారు. నమస్తే అండి. ముఖ్యంగా శీలం వెంకటరెడ్డి అంటే ప్రధానంగా మనకి కనిపించేది ఒక విద్యావేత్తగా చాలామందికి తెలుసు, రాజకీయ నేతగా కన్నా విద్యావేత్తగానే ఎక్కువ తెలుసు. సో మీ ప్రస్థానం గురించి ముందుగా మాట్లాడుకుందాం. ఆ తర్వాత ఈరోజు మీరు ఎంచుకున్నటువంటి పంథ వైఎస్ఆర్టీపీ, షర్మిల స్థాపించబోయేటటువంటి కొత్త పార్టీ, దాని విధి విధానాల గురించి కూడా మనం ఈరోజు చర్చిద్దాం. ఏమిటి మీ ప్రస్థానం గురించి ఒకసారి చెప్పండి. ఎలా ఈ రంగంలోకి అడుగుపెట్టారు, విద్యావేత్తగా మారారు, ఆ తర్వాత రాజకీయ నేతగా కూడా మీరు మారినటువంటి పరిస్థితులు, మీ కుటుంబం కూడా రాజకీయ నేపథ్యం కలిగినటువంటి దాని గురించి మనం చూస్తూనే ఉన్నాం కదా. చెప్పండి, మీ గురించి చెప్పండి ముందుగా. నేను ప్రభుత్వ ఉపాధ్యాయునిగా 2007 వరకు పనిచేశాను. మడుపల్లి హై స్కూల్లో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకున్నాను. ఆ తర్వాత కాంగ్రెస్ పార్టీలో చేరి గాంధీపదం నియోజకవర్గ కన్వీనర్గా పనిచేశాను. అప్పుడు బట్టి విక్రమార్క గారి సారథ్యంలో వైఎస్ఆర్ గారిని మదిర తీసుకురావడం జరిగింది. 2009 జనవరి 4న 3 బ్రిడ్జీలకి కూడా శంకుస్థాపన చేయించాం. తర్వాత క్రమంలో ఆయన గారు చనిపోవటం సెప్టెంబర్లో, ఆ మరణించిన తర్వాత పరిణామాల్లో బట్టి విక్రమార్క గారు చీఫ్ విప్గా ఉన్న టైంలోనే మేము ఆ పార్టీకి రాజీనామా చేసి వైఎస్ఆర్సీపీ జగన్ గారికి మద్దతుగా చేయటం జరిగింది. కానీ తెలంగాణలో ఎప్పుడైతే 2013-14లో వదిలిపెట్టారు ఈ పార్టీని, ఆ టైంలో మళ్ళా మాతృ సంస్థకి కొండా సురేఖ గారు, పువ్వాడ అజయ్ గారు, మేమంతా కూడా కాంగ్రెస్లోకి వెళ్ళటం జరిగింది. ఆ తర్వాత కూడా మరి 2019లో కూడా బట్టి విక్రమార్క గారి గెలుపుకి కృషి చేశాం. తదనంతర పరిణామాల్లో మున్సిపాలిటీలో పోటీ చేయాల్సిన పరిస్థితుల్లో మేము టీఆర్ఎస్ని అందులోకి వెళ్ళటం జరిగింది. మేము, మా మేడం విద్యాలత అందులోకి వెళ్ళి టీఆర్ఎస్ని మరి అధికారంలో తీసుకొచ్చాం మున్సిపాలిటీలో. అప్పుడు మాకు వైస్ చైర్మన్ కూడా ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత ఆ టీఆర్ఎస్లో ఉన్న పరిస్థితులు చూసి అక్కడ ఉన్నటువంటి నిర్బంధం, ఎదగనీకపోవటం, నేతని ఎప్పుడు చూసినా కానీ ఒక వర్గం వారు అదే ఒక కోటరీలాగా ఏర్పడి మమ్మల్ని సెపరేట్ చేయటం. కొన్ని పార్టీలు టీఆర్ఎస్ నుంచో ఇంకో పార్టీ నుంచి మొదటి నుంచి ఉన్న వాళ్ళని కూడా వెనకేశారు. ఉద్యమంలో పాల్గొన్న వాళ్ళకి కూడా ఏమీ ప్రయారిటీ ఇవ్వలేదు. మాకు కూడా ఆ మడుపల్లిలో ఒక వార్డు గెలిచాము, 3 వార్డులు కూడా టీఆర్ఎస్ తీసుకొచ్చాము. కానీ మాకు ప్రయారిటీ అనేది ఆ వైస్ చైర్మన్కి ఇచ్చినంత, వైస్ చైర్మన్కి ఇవ్వాల్సినంత ప్రయారిటీ లేని పరిస్థితిలో ఉన్న టైంలో ఇక్కడ వైఎస్ఆర్టీపీ పెట్టడం నిషేధంలో ఆశాకిరణంలాగా అనిపించి వెంటనే వారికి మద్దతు ప్రకటించాం. మేము మార్చి 16వ తారీఖు అనుకుంటా, మార్చి 14 వరకు పల్లా రాజేశ్వరరెడ్డి గారు గెలుపు కృషి చేశాం. 16వ తారీఖు మర్యాదపూర్వకం కలవటానికి వెళ్ళిన క్రమంలో ఆమె గారు పార్టీలోకి ఇన్వైట్ చేయటం, సరే మేము తర్వాత వస్తామన్నా కూడా ఆమె గారు మాట్లాడిన విధానానికి నేను సరే చేరతామని ఆమె ఇవ్వటం జరిగింది. ఆ తర్వాత క్రమంలో ఉమ్మడి జిల్లాలో తిరిగి ఈ పార్టీకి సర్వీస్ చేయటాన్ని నిర్ణయించుకొని ఆ మీటింగ్ని సక్సెస్ చేయడం జరిగింది. ఖమ్మంలో మీటింగ్ జరిగింది. మీటింగ్ సక్సెస్ చేసాం. ఇప్పుడు 3 రోజులు 4 రోజులు కూడా ఇక్కడ నిరాహార దీక్షల కోసం సరిబ్రహ్మ గారి వెంట ఉండి దాన్ని కూడా విజయవంతం చేయడం జరిగింది. రేపటి నుంచి జిల్లా స్థాయిలో ఖమ్మంలో కూడా నిరాహార దీక్షలు వారి పిలుపు మేరకు ప్రారంభిస్తున్నాం, రిలే నిరాహార దీక్షలు.
బట్టి విక్రమార్కతో కలిసి మీరు మొదటగా ప్రయాణం సాగించారు, తనతో పాటు ఉన్నారు. ఆ తర్వాత తదనంతర పరిణామాల నేపథ్యంలో బయటకు రావడం జరిగింది కదా. సో ఇప్పుడు ఏమనిపిస్తోంది అంటే, అటు కాంగ్రెస్ పార్టీని చూశారు, టీఆర్ఎస్ పార్టీని చూశారు, వైఎస్ఆర్సీపీని కూడా చూశారు, ఇప్పుడు నూతన పార్టీ అయినటువంటి వైఎస్ఆర్టీపీలో మీరు జాయిన్ అవ్వటం జరిగింది షర్మిల గారి పిలుపు మేరకు. ఏమనిపిస్తోంది ఈ మూడు పార్టీలకి ఇప్పుడు నూతనంగా రాబోయే పార్టీకి తేడా ఏం కనిపిస్తోంది నాయకత్వంలో కానివ్వండి, పార్టీ విధానాల్లో కానివ్వండి? కాంగ్రెస్ పార్టీలో కూడా వైఎస్ఆర్ గారి సారథ్యంలోనే ఉన్నాం మేము రాష్ట్ర స్థాయిలో. వారు మరణించిన తర్వాత మాత్రమే అక్కడ ఒక గ్యాప్ ఏర్పడదు. కాంగ్రెస్ పార్టీలో మరలా వెనకం చేసి వారు మరణించిన తర్వాత వచ్చిన ఎన్నికల్లో మళ్ళీ గెలవటం జరగలేదు. సో అలాంటి పరిస్థితుల్లోనే టీఆర్ఎస్ పుంజుకోవడం జరిగింది. అదే జగన్ గారుకి సీఎం ఇచ్చున్నట్లయితే ఆ టైంలో ఉమ్మడి రాష్ట్రంలోనే ఆయన సీఎం ఉండేవారని మేము భావిస్తున్నాం. సరే, ఇప్పుడున్న పరిస్థితుల్లో టీఆర్ఎస్లో అంత నాయకులకి స్వేచ్ఛ ఉండదండి. ఈవెన్ సీఎం గారిని ఎమ్మెల్యేలు కూడా కలిసిన సందర్భాలు లేవు. మరి మినిస్టర్లకు కూడా ఒక్కోసారి అపాయింట్మెంట్ ఉండదు. ఇక మాలాంటి కార్యకర్తలకు అయితే అసలు ఏం జరుగుతుందో కూడా అర్థం కాని పరిస్థితి. అదే కాంగ్రెస్లో ఉండగా మేము వైఎస్ఆర్ గారిని 2009లో ఎలక్షన్ టైంలో 4-5 సార్లు కలిసాం. ప్రతిరోజు ఆయన ప్రజా దర్బార్ పెట్టి అందరికీ కూడా అందుబాటులో ఉండి వారి సమస్యలను వినే వ్యక్తి. సో ప్రజలకు అనుకూలమైన పరిపాలన వారు చేస్తే, వీరికి అనుకూలమైన పరిపాలన వీరు చేస్తున్నారు. కాబట్టి అక్కడ సమ్ గ్యాప్ ఏర్పడదు నాయకులకను కార్యకర్తల మధ్య. సో దాన్ని వినే నాదుడు లేడు. వారు విని దాన్ని ఎవరికి చెప్పుకోవాలో కూడా అర్థం కాని పరిస్థితుల్లో ఉన్న టీఆర్ఎస్ చాలామంది ఆల్టర్నేట్ లేక అందులో కొనసాగుతున్నారు. కానీ ఇప్పుడు షర్మిల గారి పార్టీ పెట్టడంతో చాలామంది నాయకులు ఇటు రావాలనే ఆలోచనలో ఉన్నారు. షర్మిలమ్మ గారు ఇంకా జూలై 8న పార్టీ ఆవిర్భావం చేయబోతున్నారు. కాబట్టి ఆ టైంకి చాలామంది టీఆర్ఎస్లో కానీ కాంగ్రెస్లో అయితే ఎవరు ఉండే పరిస్థితి లేదు. నా అభిప్రాయం అయితే కాంగ్రెస్లో చాలా మరి పెద్ద ఎత్తున ఈ వైఎస్ఆర్టీపీలో చేరికలు జరుగుతాయని భావిస్తున్నాను. అంటే ముఖ్యంగా పార్టీ అనౌన్స్ దగ్గర నుంచి, అంటే పార్టీ పెడతారు అనే ఊహ ఎప్పుడైతే వచ్చిందో అప్పటి దగ్గర నుంచి కానివ్వండి, ఆ తర్వాత జరుగుతున్న పరిణామాలు కానివ్వండి, ఇవన్నీ చూస్తుంటే ముఖ్యంగా కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కువ మంది నాయకులు రావటం కానివ్వండి, మద్దతు ప్రకటించడం కానివ్వండి, కొంతమంది జాయిన్ అవ్వడం కానివ్వండి, లేదంటే కొంతమంది రేపు అఫీషియల్గా అనౌన్స్ అయిన తర్వాత ఇంకొంత ముందు పుంజుకున్న తర్వాత జాయిన్ అవుదాం అనేటటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అంటే కాంగ్రెస్ ఓటు బ్యాంకుకి పెద్ద ఎత్తున గండిపడే అవకాశం ఉందంటారా? ఎందుకంటే వైఎస్ఆర్ వల్లనే అధికారంలోకి వచ్చింది. 2009లో కానీ 2004లో కానీ, అంతకుముందు టీడీపీ పరిపాలన. వీరు పాదయాత్ర చేసిన తర్వాత వైఎస్ఆర్ ఆయన మీద అభిమానంతోనే జనమందరూ నమ్మకంతో ఓట్లేసి కాంగ్రెస్ పరిపాలన వచ్చింది. కాబట్టి ఆయన గారు వెళ్ళిపోయిన తర్వాతనే వేరే పార్టీకి అవకాశం వచ్చింది. సో వారి తనయ షర్మిలమ్మ గారు ఎప్పుడైతే పార్టీ అనౌన్స్ చేసిన ఫిబ్రవరి 8న పార్టీ పెట్టాలని ఆలోచన అనౌన్స్ చేసింది లోటస్ పాండ్ నుంచి, అప్పటి నుంచి చాలామంది కూడా మరి కాంగ్రెస్ కార్యకర్తలు, ముఖ్యంగా వైఎస్ఆర్ అభిమానులు అందరి కళ్ళల్లో ఆనందం చూశారు. వాళ్ళందరూ కూడా మరలా పేద ప్రజలకి అందుబాటులో ఉండేటువంటి ఒక పార్టీ, మరి అన్యాయాన్ని ప్రశ్నించే ఒక గొంతుక, ఎప్పుడైనా ప్రాబ్లమ్స్ వస్తే చెప్పుకునేటువంటి నాయకురాలు మనకు మరలా దొరికింది. ఆ రాష్ట్రంలో ఆంధ్రాలో ఎట్లయితే పరిపాలన ప్రజారంజకంగా చేస్తూ నవరత్నాలు అనే పథకాలు పెట్టి ప్రతి ఒక్క కుటుంబంలో నుంచి కూడా ఏదో ఒక లబ్ధిదారులు మరి సంతృప్తి చెందే పరిస్థితిలో పేదలకు అందుబాటులో పరిపాలన చేస్తున్నారు. కాబట్టి అక్కడ మున్సిపాలిటీల్లో పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లేశారు. తర్వాత ఎంపీటీసీ జెడ్పీటీసీల్లో కూడా అసలు టీడీపీ పోటీ చేసే పరిస్థితి కూడా లేని పరిస్థితి వచ్చింది. అలాంటి పరిపాలన ఇక్కడ కూడా వస్తుందనే ఆశతో ఉన్నారు. ముఖ్యంగా ముస్లింలకి 4% రిజర్వేషన్ ఇచ్చారు వైఎస్ఆర్. దాని దృష్ట్యా కానీ మరి ముఖ్యంగా ఎస్సీ ఎస్టీ కమ్యూనిటీలో ఎస్టీ అయితే 39 నియోజకవర్గాల్లో ప్రభావితం చేసే పరిస్థితి. ఎస్సీ నియోజకవర్గాల్లో కూడా చాలా వరకు వైఎస్ఆర్ అభిమానులు బాగా ఉన్నారు. కాబట్టి తప్పనిసరిగా
ఈసారి వచ్చే ఎన్నికల్లో గట్టి ప్రభావం చూపెట్టే అవకాశం ఉంది. ముఖ్యమైన పోటీ వైఎస్ఆర్ టీపీ మరియు టీఆర్ఎస్ తరపునే వీళ్ళిద్దరి మధ్య ఉంటుందని మేము భావిస్తున్నాం. రైట్. మరి ముఖ్యంగా మీరు రాజశేఖర రెడ్డి హయాం నుంచి రాజకీయాల్లో ఉన్నారు, ఆయనతో కాలం గడిపారు, చూశారు, ప్రయాణం చేశారు కదా. రాజశేఖర రెడ్డి గారు కానివ్వండి, ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు కానివ్వండి, ఇప్పుడు తాజాగా వైఎస్ షర్మిల కానివ్వండి, వీళ్ళని ఈ ముగ్గురిని మీరు చూశారు, వీళ్ళతో కలిసి ట్రావెల్ చేసినటువంటి ఎక్స్పీరియన్స్ మీకు ఉంది కదా. ఏమనిపిస్తుంది, వాళ్ళ వ్యక్తిత్వాలు ఎలా ఉంటాయి? రాజశేఖర రెడ్డి గారిలో ఏ పట్టుదల అవుతుందో, ఆయన గారు 1600 కిలోమీటర్ల పైగా పాదయాత్ర చేస్తే షర్మిలమ్మ గారు 3000 పైగా 3475 కిలోమీటర్లు పోసారు. అంతా మరి ఒక స్త్రీ అయి ఉండి అన్నగారు మరి అందుబాటులో లేని పరిస్థితిలో తన పార్టీని నడిపినటువంటి పట్టుదల చూసినప్పుడు తప్పనిసరిగా తను కూడా జగన్ గారిలో ఆయన పట్టుదల ప్రదర్శించి ఈ పార్టీకి ఫుల్ టైం వర్క్ చేసి ప్రతి ఒక్కళ్ళ హృదయాలను గెలుచుకొని రాబోయే కాలంలో ఈ రాష్ట్రాన్ని పరిపాలించడంలో మరి తప్పనిసరిగా ప్రజలు అవకాశం ఇస్తారని, ఆమె అప్పటి వరకు కూడా పట్టుబదలని విక్రమార్కుడిలాగా కృషి చేసి కేసీఆర్కి సవాలు విసిరి మరి రాష్ట్రంలో తన పరిపాలన కూడా తీసుకురాగలదని, రాజన్న యొక్క సంక్షేమ పరిపాలన తీసుకొస్తుందని మేము నమ్ముతున్నాము. జగన్ గారు ఎట్లయితే ప్రతి ఒక్కరికి రీచ్ అవుతున్నారు, రాజశేఖర రెడ్డి గారి లాగా ఏమగారు కూడా ప్రతి ఒక్కరికి రీచ్ అయ్యి ప్రతి ఒక్కరిని మంచిగా నవ్వుతూ పలకరించడం కానీ, ప్రతి ఒక్కరితో ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరితో తనే సెల్ ఫోన్ తీసుకొని సెల్ఫీలు తీసుకున్నది. సో అంత ఓపిక ఉన్నదని, ఆ ఓపికను చూసినప్పుడు మాకు అనిపించింది రాజశేఖర రెడ్డి గారి తనయ్య తప్పనిసరిగా పులి కడుపున పులిబిడ్డే పుట్టిద్ది అన్నట్టుగా వారి లక్షణాలు పునికిపుచ్చుకొని వారిలాగానే తప్పనిసరిగా పేద ప్రజల పక్షాన పోరాటం చేస్తుందని, వారి కోసం పరిపాలన చేస్తుందని మేము నమ్ముతున్నాం. ముఖ్యంగా రాజకీయ అరంగేట్రం ఏదైతే ఉందో అది ఖమ్మం జిల్లా నుంచే ప్రారంభించడం జరిగింది కదా. ఏమనుకుంటున్నారు మీరు? అంటే మీ ఆ జిల్లావాసిగా మీకు సంతోషం ఉండొచ్చు కదా, మీరే ఏ విధంగా విశ్లేషిస్తారు? మేము అక్కడ వైఎస్ఆర్సీపీ ఇక్కడే డీప్ తెలంగాణ రాకపోయినా కానీ అశ్వరాపేట, పినపాక, వైరాలో ఎమ్మెల్యేలు, పొంగిలేటి శ్రీనివాసరెడ్డి గారు ఎంపీ వచ్చింది. సో బోర్డర్ ఆంధ్ర జిల్లా కాబట్టి అక్కడ ఎక్కువ ప్రభావం ఉంటుంది కాబట్టి అక్కడి నుంచే స్టార్ట్ చేద్దామని ఆమెగారు అనుకోవటం మా అదృష్టం. మేము ఇన్వైట్ చేసాం, మేము ఆర్గనైజ్ చేస్తాం, మీరు అక్కడి నుంచి రండి అని చెప్పటం. పాలేరు నుంచి పోటీ చేయమని కూడా మేము అడిగాం. సో ఆమెగారు నవ్వుతూ ఉన్నారే కానీ ఏ జవాబు చెప్పలేదు. తప్పనిసరిగా అది పరిగణలో తీసుకుంటారని, అక్కడి నుంచి పోటీ చేస్తే 1,00,000 పైన ఓట్ల మెజారిటీతో గెలుస్తారని మేమందరం భావిస్తున్నాం. మా ఖమ్మం జిల్లాకి ప్రత్యేక గుర్తింపు ఉంది అక్కడ లోటస్ పాండ్ వెళ్ళినప్పుడు. తప్పనిసరిగా మమ్మల్ని దృష్టిలో ఉంచుకొని భవిష్యత్తులో మా ఎదుగుదలకు తోడ్పడతారని మేము కోరుకుంటున్నాం. అంటే ఖమ్మం జిల్లా నుంచి నెక్స్ట్ పోటీ చేసే అవకాశం ఉందంటారా? తప్పనిసరిగా ఎవరు షర్మిలమ్మ గారా? తప్పనిసరిగా అక్కడే పోటీ చేస్తారని మేము అనుకుంటున్నాం. అక్కడే సేఫ్ సైడే కాకుండా మెజారిటీ పరంగా కూడా బాగుంటుంది అనుకుంటున్నాం. అక్కడే మెజారిటీ. పాలేరు అంటే గతంలో తుమ్మల నాగేశ్వరరావు వంటి నేతలు టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి అత్యధిక మెజారిటీ 50,000 మెజారిటీతో గెలిచారు. కానీ నెక్స్ట్ టైం ఏమైంది, కాంగ్రెస్ తరపున కందాల ఉపేంద్ర రెడ్డి గారు గెలవటం, ఆ తర్వాత ఆయన గారు టీఆర్ఎస్లోకి వెళ్ళారు. సో ఇప్పుడు కాంగ్రెస్కి అక్కడ అనాథుడు లేకుండా పోయింది. ఆ కాంగ్రెస్ వాళ్ళే మొన్న మేము వెళ్తే మీటింగ్ పెట్టారు. ఇక్కడ నా ప్రశ్న అది, ఒకవేళ మళ్ళీ తుమ్మల లాంటి నేత మళ్ళీ అక్కడ పాలేరులో అడుగు పెడితే గట్టి పోటీ ఉండే అవకాశం, వారిని ఎదుర్కోవాలంటే తప్పనిసరి షర్మిలమ్మ గారు అయితేనే బాగుంటుంది. మేము అనుకోవటం ఇప్పుడు టీఆర్ఎస్ సిట్టింగ్ సీట్ అనుకోవటమే కదా కందాల ఉపేంద్ర రెడ్డి గారు, వారికే మరలా సీట్ ఇవ్వచ్చు. ఒకవేళ వారికి ఇచ్చినా కూడా తప్పనిసరిగా షర్మిలమ్మ గారు గట్టి పోటీ ఇస్తారు. అక్కడ ఎక్కువ మంది అభిమానులు ఉన్నారు. మొదటి నుంచి అది కాంగ్రెస్ కంచుకోట, వైఎస్ఆర్ అభిమానులకు కంచుకోట. సో అక్కడి నుంచి పోటీ చేస్తే మేము ప్రజలందరూ కూడా బ్రహ్మరథం పట్టి నీరాజనాలు పలకటానికి సిద్ధంగా ఉన్నారు. ముఖ్యంగా ఏదైతే పెద్ద ఎత్తున ఆ రోజు
బహిరంగ సభ ఖమ్మంలో ఏర్పాటు చేసి అభిమానులు కలుసుకొని తన మనసులో మాట బయటపెట్టిందో ఆ తర్వాత వెంటనే ఉద్యోగుల కోసం నిరాహార దీక్ష అయితే ప్రారంభించిందో ఇవన్నీ చూస్తున్న తర్వాత కానివ్వండి, ఈ పరిణామాలు మనం చూస్తున్న తర్వాత కానివ్వండి, అధికార పక్షంలో ఒక కదలిక, ఒక భయం ఏదన్నా మీకు కనిపిస్తోందా, లేదంటే లైట్ తీసుకునే పరిస్థితి ఉందా? లేదు, కదలిక ప్రారంభించారు. మేము ఈ పార్టీలో చేరినందున వెంటనే కాంగ్రెస్లో ఉన్న 2 కౌన్సిలర్స్ని వెంటనే మధ్యలో తీసుకోవడం జరిగింది. వెంటనే దిద్దుబాటు చర్యలు ప్రారంభించారంటే వాళ్ళు తప్పనిసరిగా దీన్ని పరిగణలో తీసుకున్నారు. భయపడుతున్నారు, మధ్యలో గెలవలేము అనే ఒక అభద్రతా భావం ఏర్పడదు అక్కడ ఉన్నటువంటి నాయకుల్లో. లింగాల కమలరాజు గారికి ఇన్ఛార్జ్ ఇచ్చారు. ఇప్పుడు వారు ఈసారి పోటీ చేయాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి. అక్కడ కూడా తప్పనిసరిగా పోయినసారి మనకి ఇవ్వలేదు, వైరా ఇచ్చారు, ఇక్కడ సిపిఎంకి వదిలిపెట్టారు. సో అప్పుడు నిలబడ్డట్టు అయితే వైఎస్ఆర్సిపి 4వ సీటు కూడా వచ్చి ఉండేది. సో ఈసారి అనేది వదిలే పనే లేదు, ఫస్ట్ గెలుచుకునేదే మేము మదిలని భావిస్తున్నాం. వైఎస్ఆర్టీపీ తరఫున పెద్ద ఎత్తున వైఎస్ఆర్ అభిమానులు ఆహ్వానిస్తున్నారు, మదర్లో ఉన్నారంట. ఎస్, ముఖ్యంగా ఉద్యోగులకు సంబంధించి వాళ్ళ దీక్ష ఏదైతే చేశారో, ఉద్యోగ దీక్ష ఏదైతే కార్యక్రమాన్ని ప్రారంభించారో, ఆ తర్వాత కూడా చాలామంది పార్టీలో చేరికలు ఇవన్నీ జరుగుతున్నాయి. అయితే ఆ దీక్ష సందర్భంగా జరిగిన ఘటనలు కూడా కొంత సంచలనమయ్యాయి, వివాదాస్పదమయ్యాయి. ఏకంగా ఆవిడ గాయపడటం కానివ్వండి, ఏకంగా జాకెట్ చించినటువంటి పరిస్థితులు కానివ్వండి, రోధిస్తూ కన్నీళ్లు పెడుతూ చాలా భావోద్వేగంతో మాట్లాడినటువంటి ఘటనలు కానివ్వండి, అవి చాలా వరకు అభిమానుల్ని కదిలించినటువంటి పరిస్థితి మనం చూస్తున్నాం. సో ఆ సంఘటన తర్వాత ఏ విధంగా రాజకీయం మారిందంటారు? అవునండి, నేను అక్కడే ఉన్నాను అప్పుడు. ఆమెగారు టైం అంటే అలా బిహేవ్ చేసి ఉండాల్సింది కాదని చాలా మంది అనుకున్నారు. ప్రభుత్వం సమర్థించుకునే విధంగా సమర్థించుకుంటుంది కదా, మీరేం చెప్తారు అసలు? అలా ఆ పరిస్థితి 1,00,000 మంది ప్రజలతోటి మీటింగ్ పెట్టడానికి కేసీఆర్ గారికి పర్మిషన్ ఇచ్చినప్పుడు ఈమె గారికి 72 hours శాంతియుతమైనటువంటి నిరాహార దీక్ష చేస్తున్నప్పుడు దానికి పర్మిషన్ ఇవ్వకపోవటం అనేది ప్రజలు గర్హిస్తున్నారు. తర్వాత సరే ఆమె శాంతి భద్రతల సమస్య అన్నారు, కానీ అది అక్కడేమి లేదు. శాంతియుతంగా నిరుద్యోగుల కోసం ఇంతవరకు ప్రశ్నించారు ఎవరైనా చెప్పండి? ప్రశ్నించే గొంతుకునే ఉంటానని చెప్పి ఆమె ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి 50 లక్షల మంది నిరుద్యోగుల తరపున పోరాటం చేస్తున్నప్పుడు ఆమెని ఒక మరి సీఎం గారి మాజీ సీఎం గారి కూతురు, మరి ఆమెకి ఇచ్చే గౌరవం ఆమెకి ఇవ్వలేదు. పైగా ఆమె నడిచి వెళ్తుంది, రోడ్డు మీద వెళ్తున్నప్పుడు అక్కడ ఆపి కన్విన్స్ చేసి వెహికల్లో ఎక్కించవచ్చు కదా, కానీ బలవంతంగా వెహికల్లో ఎక్కించటం, ఆ పెనుగులాట జరగటం అనేది చాలా దురదృష్టకరం. అలా జరిగినందువలన ఏమైంది, పార్టీకి మైలేజ్ పెరిగింది, తప్పనిసరి సింపతి పెరిగింది. సో అది ఒక మంచి పరిణామం ఈ పార్టీకి. అయితే అది టీఆర్ఎస్కి నిర్బంధాల పార్టీ అని గడియల పాలనని అనుకుంటున్నారు కదా, దాన్ని ప్రూవ్ చేసినట్లే. ఎస్, వెంకటరెడ్డి గారు, ఇంతకుముందు మనకి తాజాగా జరిగినటువంటి ఎలక్షన్స్ చూసుకున్నట్లయితే తెలంగాణలో అటు జిహెచ్ఎంసీ కానివ్వండి, దుబ్బాక కానివ్వండి, కొంత టీఆర్ఎస్ పార్టీకి గట్టి ఎదురు దెబ్బ తగిలినటువంటి పరిస్థితులు మనం చూసాం. తాజా రాజకీయ అంతకుముందు అప్రతిహతంగా గెలుచుకుంటూ ప్రతి ఎలక్షన్లోనూ టీఆర్ఎస్దే విజయం, మెజారిటీలు కూడా అంతులేని మెజారిటీలు వస్తున్నటువంటి పరిస్థితిని చూసాం. ఆ తర్వాత కొంత స్పిరిట్ బ్రేకర్ లాగా కొంత జరిగిన పరిస్థితి మనం చూసాం. సో ఆ తర్వాత ఇంకా కాంగ్రెస్ పని కూడా అయిపోయింది. నెక్స్ట్ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అనేటటువంటి పరిస్థితి అయితే తెలంగాణ రాష్ట్రంలో కనిపించింది. ఆ టైంలో షర్మిల పార్టీ పెట్టడం కానివ్వండి, కొంత సంచలనంగా మారటం కానివ్వండి, ఆ తర్వాత దీక్ష ప్రారంభించడం కానివ్వండి, ఈ పరిణామాలని కొంత వేగంగా రాజకీయాన్ని మార్చాయి. ఏం జరగబోతుంది అంటారు ఇప్పుడు టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీగా ఉన్నటువంటి రాజకీయం అనేది టీఆర్ఎస్ వర్సెస్ వైఎస్ఆర్టీపీగా మారుతుందంటారా, లేదంటే కేవలం తృతీయ శక్తిగానే మిగిలిపోతుందంటారా? ఇప్పుడు ఎదురెదురుగా ఉండే పరిస్థితి అంతకుముందు జిహెచ్ఎంసీలో బీజేపీ వర్సెస్ టీఆర్ఎస్ జరిగింది, తర్వాత ఎంఐఎం. కానీ రాష్ట్రానికి వెలుపలికి వెళ్ళినప్పుడు ఎంఐఎం ప్రభావం లేదు కాబట్టి తప్పనిసరి బీజేపీకి ఒక ఎడ్జ్ వచ్చింది. ఆ ఎడ్జి కట్ అయ్యే పరిస్థితి వచ్చింది.
కొత్త వాళ్ళు బీజేపీలో చేరే టైంలో ఒక అడ్డుకట్టలాగా ఏమో ప్రవేశించింది. సో ఇప్పుడు కొత్త వాళ్ళ చూపు తప్పనిసరిగా కొంచెం వెయిట్ అండ్ సీ అనే ధోరణిలో ఉన్నారు. తప్పనిసరిగా మాకు టీఆర్ఎస్కి ప్రత్యామ్నాయం వైఎస్ఆర్టీపీ అనుకుంటున్నారని మేము భావిస్తున్నాం. ఇప్పుడు నాగార్జున సాగర్లో కూడా టీఆర్ఎస్కి ఏమీ కేక్ వాక్ కాదు, నల్లేరు మీద నడకేం కాదు. తప్పనిసరిగా కొంత ఎడ్జ్తోనే జానారెడ్డి గారు గెలుస్తారని మేము భావిస్తున్నాం. టీఆర్ఎస్కి ఎదురేత తప్పదు. సో ఒకవేళ టీఆర్ఎస్ కనుక అక్కడ ఓడిపోవడం జరిగితే ఇంకా జారిపోయే పరిస్థితి ఉంది దాని ప్రతిష్ట. కాబట్టి మేము ఈ నాగార్జున సాగర్లో మరి పెద్దలు జానారెడ్డి గారు గెలిచినట్లయితే అది మాకు శుభపరిణామని మేము భావిస్తున్నాం. ఎందుకంటే కాంగ్రెస్ ఎట్లా పికప్ కాదు ఒక సీటుతో, కొంచెం టీఆర్ఎస్కి సెట్ బ్యాక్గా ఉంటుంది, ఒక గుణపాఠంగా ఉంటుంది. కాబట్టి మరి రాబోయే కాలంలో కాంగ్రెస్ని ప్రత్యామ్నాయం భావించట్లేదు. అక్కడ నాదుడు లేడు, అందరూ నేను సీఎం అని చెప్పుకునే పరిస్థితిలో అసలు ఒక నాయకుడు గెలిస్తే నాకు ఒక ఇబ్బంది అని భావించి కొంతమంది అయితే పేర్లు చెప్పకూడదు కానీ ఎమ్మెల్సీ ఎన్నికలప్పుడు వేరేరు సైకిల్ యాత్రలు అవన్నీ పెట్టుకొని, ఒకళ్ళేమో పాదయాత్ర ఒకళ్ళు సైకిల్ యాత్రలని పెట్టుకొని వాళ్ళ ప్రెస్టేజ్ కోసమే వ్యక్తిగత ప్రతిష్ట కృషి చేస్తున్నారు తప్ప పార్టీ తరపున నిలబడ్డ వ్యక్తి కోసం కృషి చేసేవాళ్ళు లేకుండా పోయాడు. అదే టీఆర్ఎస్లో ఏంటంటే కొంత డిసిప్లిన్గా ఆ పార్టీ కోసమే కృషి చేశారు కాబట్టి పల్లారాజరెడ్డి గారు ఆ చివర కనుక గెలవగలిగారు. లేకపోతే తీన్మార్ మల్లన్న గారు ప్రొఫెసర్ కోదండరామరెడ్డి గారు గెలిచేవారు. సో ఆ పార్టీని కొంత క్రమశిక్షణ కాపాడుతుంది. టీఆర్ఎస్లో కొంత అంతర్గతంగా కుమ్ములాట్లు ఉన్నా కానీ ఎన్నికలు వచ్చే వరకు ఒకతాటిగా ఫైట్ చేస్తున్నారు. అలాంటి క్రమశిక్షణ కలిగినటువంటి నాయకులు కనుక వైఎస్ఆర్టీపీలోకి వచ్చి క్రమశిక్షణగా పనిచేస్తే తప్పనిసరిగా మరి శర్మిలమ్మ గారిని భవిష్యత్తులో సీఎంగా చూడగలుగుతాం. అంటే మీకు క్రమశిక్షణ కలిగినటువంటి నేతలు మీ పార్టీ తయారు చేస్తుందంటారా, లేదంటే ఇతర పార్టీలు ఉన్నా సరే ఆహ్వానం పలుకుతారా? ఇతర పార్టీలో ఉన్న వాళ్ళని కూడా ఆహ్వానం పలుకుతున్నాం. అందులో ఉన్న ది బెస్ట్ని సెలెక్ట్ చేసుకుని వాళ్ళ నాయకులుగా ఉన్నట్లయితే వారి సారథ్యంలో కార్యకర్తలు పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారు. ఈ పార్టీ ఇంకా పెట్టలేదు, విధి విధానాలు రాలేదు, ఎజెండా కూడా రూపకల్పన జరుగుతూ ఉంది. తెలంగాణ ఆశలకు అనుగుణంగానే ఉంటుంది. తెలంగాణ ఉన్న నిరుద్యోగాన్ని రూపుమాపే దిశలోనే ఫస్ట్ ఉంటుంది. నిరుద్యోగాన్నే ఫస్ట్ ఎజెండాగా తీసుకోవటం జరిగింది. అందువల్ల నిరుద్యోగుల ఆశాకిరణమైనటువంటి టీఆర్ఎస్ పోయి నిరుద్యోగులకు ఆశాకిరణంగా షర్మిలమ్మ గారు పెట్టబోయే వైఎస్ఆర్టీపీ ఉంటుందని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా నిరుద్యోగుల సమస్యలు ఎక్కువగా ప్రస్తావించేటటువంటి మనం ప్రస్తావిస్తున్నారు, దాని గురించి దీక్ష చేశారు. సో అన్ని వర్గాల సమస్యలను కూడా ప్రస్తావిస్తానని చెప్పేసి కూడా చెప్పారు. అయితే మొట్టమొదటిగా ఎంచుకున్న అంశం అయితే ఇది కదా. సో ఇప్పుడు సరే దీక్ష తర్వాత ఎటువంటి కార్యాచరణ అవలంబించే అవకాశం ఉంది? అంటే నిరుద్యోగులు అంటే మనకి ఎక్కువగా గుర్తొచ్చే తెలంగాణలో యూనివర్సిటీలు. సో యూనివర్సిటీలను ఏమైనా సందర్శించేటటువంటి కార్యక్రమాలు ఏమైనా ప్లాన్ చేస్తున్నారు? ఎందుకంటే విద్యార్థులు నిరుద్యోగుల గొంతుకి మనకి ఎక్కువగా యూనివర్సిటీల నుంచే వినిపిస్తుంటుంది. అందులోనూ తెలంగాణలో ఉన్నటువంటి యూనివర్సిటీలు కానివ్వండి, అక్కడ విద్యార్థుల ఇది కానివ్వండి, వాళ్ళ ఉద్యమ స్ఫూర్తి కానివ్వండి, మనం తెలంగాణ ఉద్యమ టైంలో మనం చూసాం. సో యూనివర్సిటీల సందర్శన కానివ్వండి, విద్యార్థులతో ఇంకా ఎక్కువ ఇంటరాక్షన్ అయ్యేటటువంటి కార్యక్రమాలు ఏమన్నా చేయబోతున్నారా? మన చాలా మంది సంఘీభావం ప్రకటించారు. ఆర్ కృష్ణయ్య గారు వచ్చారు, ఐలయ్య గారు వచ్చారు. ఓయూ నుంచి, కేయూ నుంచి, ఇతర యూనివర్సిటీల నుంచి విద్యార్థి నాయకులు వచ్చి మేడం గారికి సంఘీభావం ప్రకటించారు. వారు ఆహ్వానాలు కూడా పలికారు. కోవిడ్ పరిస్థితులు ఇప్పుడు యూనివర్సిటీలు అన్నీ బంద్ అయి ఉన్నాయి కాబట్టి యూనివర్సిటీలు ఓపెన్ అయినప్పుడు తప్పనిసరిగా మరి అక్కడ సందర్శించమని మేము కోరుతాము. వారు కూడా దానికి సంసిద్ధత వ్యక్తం చేస్తారనుకుంటున్నాం. ఇప్పుడు ఈ ఉద్యమానికి కొనసాగింపుగా రేపటి నుంచి ఉమ్మడి జిల్లాల్లో మరి రిలే నిరాహార దీక్షలు ప్రారంభిస్తున్నారు. ప్రతిరోజు ఒక మండలం నుంచి నిరాహార దీక్షలు చేయడానికి నాయకులు ప్లాన్ చేసుకుంటున్నారు. దీన్ని ఇలానే కొనసాగించి ప్రభుత్వం దున్నపోతు మీద వాన కురిచినట్లుగా ఉంది కాబట్టి ప్రభుత్వంలో చలనం తీసుకొచ్చి ఇవాళ ఓయూ ఉన్నది చూడండి. ఇంతవరకు ఓయూ, కేయూ లాంటి వాటిలో యూనివర్సిటీకి వీసీలే లేరు, పాలనే లేదు, పాలన అంతా కూడా పడకేసింది.
కాబట్టి ఆ పాలన పగ్గాలు పట్టేటువంటి వాళ్ళని కూడా రిక్రూట్ చేయట్లేదు. ఈవెన్ మరి 1200 ఫ్యాకల్టీ మెంబర్స్ ఉంటే కావాల్సి ఉంటే 450 మెంబర్స్ ఉన్నారు. వాళ్ళు కూడా 2020లో చాలామంది రిటైర్ అయ్యారు. అసలు ఓయూలో చదువుకుందాం అని ఆశలతో వెళ్ళిన విద్యార్థులకి సరైన ఫ్యాకల్టీ లేక వాళ్ళ ఆశల మీద నీళ్లు చల్లినట్లు అయ్యి వాళ్ళకి సరైన స్టాండర్డ్ లేకుండా బయటకు వస్తున్నారు. ఇలాంటి పరిస్థితి పోవాలి. మన ఓయూకు ఉన్నటువంటి ప్రపంచ ప్రఖ్యాతి, నిజాం కాలంలోనే ప్రపంచ ప్రఖ్యాతిగా నేను కూడా అక్కడ చదువుకున్నాను. సో ఆ పరిస్థితులు మళ్ళా రావాలని మరి యువత కోరుకుంటున్నారు. ప్రతి యూనివర్సిటీ కూడా ఒక దేవాలయం లాంటిది. ఆ దేవాలయం నుంచి వచ్చేటువంటి ప్రతి ఒక్క విద్యార్థి కూడా మన ఈ రాష్ట్రాన్ని పునర్నిర్మాణానికి తోడ్పడతారు, దీని అభివృద్ధికి తోడ్పడాలి. కానీ ఇప్పుడున్న పరిస్థితి చూస్తే ఈ కాంట్రాక్ట్ లెక్చరర్లు, గెస్ట్ లెక్చరర్లు పెట్టి ఉద్యోగ భద్రత లేక వాళ్ళకి శాలరీస్ ఎప్పుడు వస్తాయో తెలియని పరిస్థితిలో నడుపుతున్నారు. ఈ పరిస్థితి పోవాలని మేము కోరుకుంటున్నాం. అప్పుడే బంగారు తెలంగాణ వస్తుంది, కానీ ఇప్పుడు బంగారు తెలంగాణ వచ్చినట్టుగా మేము భావించట్లేదు. నిజమైన బంగారు తెలంగాణ షర్మిలమ్మ గారి సారథ్యంలో తీసుకొస్తారని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, ఖమ్మం జిల్లా వైఎస్ఆర్ అభిమానుడు కానివ్వండి, లేదంటే గతంలో వైఎస్ఆర్సీపీ కానివ్వండి, ఇప్పుడు తాజాగా షర్మిల గారి పార్టీ కానివ్వండి, వీటికి కంచుకోటగా ఉంటుందనటంలో ఎలాంటి సందేహం లేదు. ఆ దాఖలాలు కూడా మనకు కనిపిస్తున్నాయి. ఇలాంటి నాయకులు కూడా చాలామంది జాయిన్ అవుతున్నారు కదా. సో ఖమ్మంను మినహాయిస్తే మిగిలిన జిల్లాల్లో ఎటువంటి కార్యాచరణ ఉంది, ఎలాంటి స్పందన వస్తుంది అసలు? ఉమ్మడి జిల్లాలన్నింటిలో నుంచి ప్రతి జిల్లా నుంచి కార్యకర్తలు వచ్చారు, నాయకులు కలిశారు అమ్మగారిని. వారి యొక్క సూచనల సలహా మేరకు పార్టీలోకి ఆహ్వానిస్తున్నారు. మా ఖమ్మం జిల్లాలో మొన్న జెడ్పీ చైర్మన్కి పనిచేసిన గడిపల్లి కవిత గారు వచ్చి సంఘీభావం ప్రకటించారు. మిగతా నాయకులు కూడా ఇప్పుడు ఏంటంటే ఇంకా పార్టీ పెట్టలేదు కదా, పెట్టినప్పుడు ఆలోచిద్దాం. గోడ మీద పిల్లల్లాగా ఉన్నారు కొంతమంది. టీఆర్ఎస్లో తాయిలాలు ఏమైనా అందుతాయేమో. ఇప్పుడు ఎన్నికలు ఉన్నాయి ఖమ్మంలో కూడా, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. సో వాటిల్లో ఏమైనా సీట్లు వస్తాయేమో, అందులో ఏమన్నా అందరం ఎక్కుతాయేమో అని ఆలోచిస్తున్నారు. వరంగల్లో కానీ ఇక్కడ కొండా సురేఖ గారు లాంటి నాయకులు కూడా వచ్చే అవకాశం ఉంది, రావాలని కూడా మేము భావిస్తున్నాం. తప్పనిసరిగా వైఎస్ఆర్ అభిమానులు ప్రతి చోట ఉన్నారు. తెలంగాణలో 600 మంది చనిపోయారు, అది చనిపోయినాం. సో అంత అభిమానం ఉంది కాబట్టి ఇంట్లో ఒక వ్యక్తి చనిపోతేనే పెద్ద కర్మ అయ్యే లోపలనే మర్చిపోతున్నారే. అలాంటి పరిస్థితుల్లో 2009 సెప్టెంబర్ 2న చనిపోతే ఇంతవరకు కూడా మర్చిపోకుండా మరలా ఒకసారి మరి తనకి సపోర్ట్ ఇవ్వటం చూస్తుంటే మేమే ఆశ్చర్యపోతున్నాం. పేదవాళ్ళ గుండెల్లో గూడు కట్టుకుని ఉన్నాడు. అలాంటి పథకాలు ఆయన 108 లేదు కదా, అంతకుముందు ఫీజు రింబర్స్మెంట్ లేదు కదా, బీసీలకి మరి ఈబీసీలకి అసలు స్కాలర్షిప్పే లేదు కదా. వీళ్ళందరూ డాక్టర్లు, ఇంజనీర్లు అయ్యి ఇవాళ ఎంతో వృద్ధిలోకి వస్తున్నారు. ఇంకా ఏమో అంతకంటే మంచి పరిపాలన అందిస్తారని భావిస్తున్నారు. కాబట్టి తప్పనిసరిగా ఈమెకి పాదయాత్ర మొదలెడితే మాత్రం పార్టీ ఎస్టాబ్లిష్ చేసి, ఎస్టాబ్లిష్మెంట్ లేకుండా అంతమంది వచ్చారు. ఎవరం కూడా డబ్బులు ఇచ్చి తీసుకొచ్చిన నాయకులు కాదు. ఆ రోజు వచ్చినటువంటి ప్రజలు స్వచ్ఛందంగా వచ్చి చివరి వరకు ఆసక్తిగా విన్నారు. ఇప్పుడు కొన్ని సభలు చూడండి, మొన్న నాగార్జున సాగర్లో జరిగింది. స్టార్టింగ్లో కొద్దిసేపు ఉండి ఎటు వాళ్ళు అటు వెళ్ళిపోతున్న పరిస్థితి. కానీ అట్లా లేదు, ఆసక్తిగా విన్నారు. ఆమె గురించి పరిశీలించి ప్రతి అంశాన్ని కూడా పరిశీలించి తప్పనిసరిగా మంచి నిర్ణయం తీసుకొని సపోర్ట్ ఇస్తారని మేము భావిస్తున్నాం అందరూ. అంటే మీరు చెప్తున్నారు ప్రజా మద్దతు చాలా బాగా ఉందని చెప్పేసి. అయితే దాని తర్వాత అంటే మన ఖమ్మం బహిరంగ సభ తర్వాత ఒక వీడియో ఒకటి వైరల్ అయింది. ఒక మహిళ తన పుస్తకాలు చూపించి, దీని మీద కూడా చాలా విమర్శలు వస్తున్నాయి. కొంతవరకు మీ పార్టీ తరపు నుంచి కూడా ఖండించే ప్రయత్నం కూడా జరిగింది. దానికి ఏంటి అసలు ఏం జరిగింది, ఆ సంఘటన ఏంటి, ఆ వీడియో ఏంటి? త్రివేణి అనే ఒక మహిళ, నేను పార్టీలో 15th చేరాను. అక్కడ ఖమ్మంలో ఒక మీటింగ్ జరిగింది, శ్రీరామ్ నగర్ కాలనీ. ఆ కాలనీలో చూశాను ఆమెని. మరి గతంలో కూడా ఆమెకేం పోస్టు లేదు పార్టీలో, వైఎస్ఆర్సీపీలో కూడా ఏం లేదు.
కానీ సడన్గా మరి మీటింగ్కి జనాలు తీసుకొచ్చానని, నేను ఖర్చు పెట్టానని, ఈ పార్టీలో ఉన్నందుకు నేను పుస్తకాలు తాడు అమ్ముకోవాల్సి వచ్చిందని చెప్పింది. కానీ మేము ప్రశ్నించామని, అమ్మ పార్టీ పెట్టలేదు ఇంతవరకు, ఆ పార్టీకి నువ్వేమి సేవ చేసావు? వైఎస్ఆర్టీపీ అయితే ఇంకా ఎస్టాబ్లిషే కాలేదు. అంతకుముందు రోజు 9వ తారీఖు మీటింగ్ జరిగింది, 10వ తారీఖు కల్లా పుస్తకం మేము అంత సేవ ఏం చేసామని ప్రశ్నించాము. దానికి ఆమె తర్వాత సారీ చెప్పింది. దాని వెనక ఎవరో ఇతర పార్టీ వ్యక్తులు ఆమెను ప్రొవోక్ చేసి పార్టీని బదనాం చేయడానికే అలా ఆమెతోటి నాటకం ఆడించారని మేము భావిస్తున్నాం. ఎస్, ఆ తర్వాత మరి ఆ వివరణ ఇచ్చిన తర్వాత కూడా మరి దాన్ని తీసుకున్నారంటే మరొక వీడియో ఇవ్వటం కానివ్వండి, దాని గురించి గట్టిగా ఖండించడం కానీ చేసే ప్రయత్నం చేస్తారు మీ నాయకులు? చేసాం. మేము వెళ్ళి మాట్లాడిన తర్వాత ఆమె పొరపాటును మన్నించమని వేడుకున్నాను అన్నారు. సో అలాంటి వాళ్ళు పార్టీ అన్నాక అందరూ ఉంటారు, దొంగలు ఉంటారు, దొరలు ఉంటారు. ఇంకా మేము దొంగలెవరో దొరలెవరో తెలుసుకునే పరిస్థితి లేదు, అందరూ వచ్చి చేరుతున్నారు. సో ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి, నిత్యకృత్యాలు ఇవన్నీ కూడా. ఇక సో అది చాలా దురదృష్టం జరగటం, అది ఒక సెట్ బ్యాక్గా మేము భావించట్లా, మేము ఒక గుణపాఠంగా తీసుకుంటున్నాం. అలాంటి నాయకులకి మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాం, ఇలాంటి ఇది మీరు పుస్తెల తాడులు అమ్ముకొని పార్టీలకు సేవలు చేయొద్దు, మీకున్నంతలోనే మీరు సేవ చేయండి అని నేను విజ్ఞప్తి చేస్తున్నాను. మంచి సందేశం అయితే ఇచ్చింది. ముఖ్యంగా ఇప్పుడు ఈ పరిస్థితులు ఏదైతే ఉన్నాయో, ఈ దీక్ష తర్వాత కానివ్వండి, కొంత ఈ కోవిడ్ పరిస్థితులు కాస్త తగ్గిన తర్వాత కానివ్వండి, కొంత ఈ గంభీర వాతావరణం తగ్గిన తర్వాత షర్మిల పాదయాత్ర మొదలు పెడతారు. తెలంగాణ వ్యాప్తంగా ప్రతి పల్లెని, ప్రతి పట్టణాన్ని టచ్ చేస్తారు పాదయాత్రతోటి, గతంలో చేసిన మాదిరిగానే అని చెప్పేసి కూడా మనకి వస్తోంది, సమాచారం వస్తుంది కదా. ఏమంటారు, ఆ రూట్ మ్యాప్ ఖరారైందా? పాదయాత్ర కన్ఫర్మేనా? రూట్ మ్యాప్ పరిశీలిస్తున్నారండి మేడం గారు, ఎక్కువగా మ్యాప్ స్టడీ చేస్తున్నారు, ప్లస్ అక్కడున్న గ్రాస్ రూట్ నాయకులతో మాట్లాడుతున్నారు. తప్పనిసరిగా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్ర వల్లనే తనకు కూడా అన్ని ఏరియాలతో పరిచయం ఏర్పడుతుంది, ఆ నాయకులతో పరిచయం ఏర్పడుతుంది. పెద్ద ఎత్తున అభిమానులు ఆమెగారిని ఆహ్వానిస్తున్నారు. ప్రతి నియోజకవర్గాన్ని కూడా టచ్ చేస్తూ పాదయాత్ర చేస్తారు, నిరంతరం శ్రమిస్తారే తప్ప ఏదో మధ్య మధ్య పార్ట్ టైం పాలిటిక్స్ అయితే చేయరు. వారు అనుకున్న సాధించేటువంటి నాయకురాలు ధీర వనిత, అందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. మరొక ఝాన్సీ లక్ష్మి కానీ లేదా మరొక రాణి రుద్రమదేవై ఈ తెలంగాణని చుట్టి మొత్తం పరిస్థితులు ఆకలింపు చేసుకొని ఈ అన్యాయాన్ని అరికట్టడంలో, ఎండకట్టడంలో ముందుంటారని, ప్రతిరోజు కూడా ఏ అన్యాయం జరిగినా కూడా ప్రశ్నిస్తారని నేను భావిస్తున్నా. మొన్న చెప్పారు మేడం గారు, మీరు కొట్టినట్టు చేయండి, నేను ఏడ్చినట్టు చేస్తాను అన్నట్టుగా ప్రతిపక్షాలు చేస్తున్నారు. అలా ఉండదు, మేము ఎవరికి కూడా అమ్ముడుపోయే పరిస్థితి లేదు. నేను ప్రతి అన్యాయాన్ని కూడా ప్రశ్నిస్తాను, ప్రశ్నించే గొంతుకైతాను అన్నారు. కాబట్టి మేము ఇంకా ఇష్టపడుతున్నాం ఆమె గారి సారథ్యాన్ని. తప్పనిసరిగా ఫైట్ చేస్తారు. రేపు ఉద్యోగ నియామకాలు కూడా త్వరలో జరుగుతాయని కూడా న్యూస్ వస్తుంది. పోలీస్ డిపార్ట్మెంట్లో 40,000, టీచింగ్లో ఫ్యాకల్టీస్కి 12,000 త్వరలో ఉద్యోగాలు నింపుతామని కూడా ప్రకటనలు ఇస్తున్నారు. ప్రతి డిపార్ట్మెంట్లో కదలికి వచ్చి రెగ్యులర్ పోస్టింగ్స్ ఇవ్వాలని. ఇప్పుడు యువత ఏమయ్యారంటే ఏజ్ బారయ్యారు. 2013-14లో తెలంగాణ వస్తే అప్పటి నుంచి ఇప్పటికి చూడండి 7 years. అప్పుడు సపోజ్ ఒక 30 years, 35 years ఇవాళ ఏజ్ బారయ్యారు. సో మేము విజ్ఞప్తి ఏం చేస్తున్నాం అంటే షర్మిలమ్మ గారికి 45 years వరకు కూడా జాబ్ ఇవ్వండి. 45 years to 65 వరకు ఈ బ్యాచ్ని సెపరేట్గా 20 years ఉద్యోగం చేయనిచ్చి వారికి మినిమం పెన్షన్ ఇవ్వాలని మేము ప్రతిపాదిస్తాం. తప్పనిసరిగా ఈ కార్యాచరణ చేసి మేడం గారు నిరుద్యోగుల యొక్క ఇది ఆశాకిరణమై వారి ఇంట్లో దీపం పెట్టడానికి ముందుకొస్తారని నేను భావిస్తున్నాను. ముఖ్యంగా మీరు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తారు, ఇప్పుడు వైఎస్ఆర్ టీపీ షర్మిల గారి పార్టీ కూడా చూస్తున్నారు కదా. సహజంగా పోలిక వస్తుంది. రాజశేఖర రెడ్డి వారసులు ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారు అక్కడ పరిపాలన చేస్తున్నారు, ఆయన పార్టీ అధికారంలో ఉంది, ఇక్కడ నూతన పార్టీ ఆవిర్భవించింది.
సో నూతన పార్టీ వస్తుందంటేనే సహజంగా పోలికలు ఉంటాయి కదా. అవునండి. మీరు ఆ పోలిక వచ్చినప్పుడు ఏం చెప్తారు? ఆ రెండు పార్టీలకి ఉన్నటువంటి తేడా ఏం చెప్తారు, లేదంటే రెండు పార్టీలు ఒకే విధంగా ఉండబోతున్నాయి? వైఎస్ఆర్సీపీ అనేది ఆంధ్ర ప్రజల ఆశలకు అనుగుణంగా పనిచేస్తుంది. వైఎస్ఆర్ టీపీ అనేది పేరులోనే తెలంగాణ పార్టీ అని పెట్టుకోవాలనుకుంటున్నాం. తెలంగాణ మ్యాప్ ఉంటుంది మా జెండాలో, వైఎస్ఆర్ గారి సింబల్ ఉంటుంది, వారి ఫోటో ఉంటుంది. తప్పనిసరిగా వైఎస్ఆర్ గారి ఏది మరి ఆశలకు అనుగుణంగా, పేద ప్రజల ఆశలకు అనుగుణంగా, వారి యొక్క పథకాల కంటే కూడా మించిన పథకాలు పెట్టి మరి తెలంగాణ ఆశలకు అనుగుణంగానే పనిచేస్తారు తప్ప వారికి జగన్ గారికి సోదరి అయినంత మాత్రాన ఆంధ్ర ఆశలకు అనుగుణంగా వారి అడుగులకు మడుగులు ఎత్తడం అనేది జరగదు. అలా జరిగితే ఇంకొకసారి అమ్మగారికి అవకాశం కూడా రాదు. సో ప్రజలు భావించండి, తెలంగాణకి అనుకూలంగానే ఉంటారు తప్ప. నాతో చెప్పారు ఒకరోజు మాట్లాడుతూ, మేమంతా ఉన్నాం ఖమ్మం జిల్లా వాసు, అవసరమైతే జగన్ గారితో కూడా ఫైట్ చేస్తాం, అన్నగారితో ఫైట్ చేద్దాం, మన ఆశలకి గడ్డు కట్టే పరిస్థితి వస్తే ఆంధ్ర పాలకులతోటి అవసరమైతే జగన్ గారితో కూడా ఫైట్ చేయడానికి సిద్ధంగా ఉన్నారు అని తెలియజేశారు. సో తెలంగాణ ఆశలకి తెలంగాణ కోడలు వీరు. సూర్యాపేట అంటే తెలంగాణ, తెలంగాణ నుంచే తెలంగాణలోనే ఆమెగారు పెరిగారు, వారి పిల్లలు పెరిగారు. ఆమెగారు తెలంగాణలోనే పూర్తి స్థాయిలో ఉంటున్నారు మ్యారేజ్ అయిన దగ్గర నుంచి కూడా. కాబట్టి తప్పనిసరిగా తెలంగాణ మీదనే ఈ గడ్డ మీదనే పెరిగి ఈ గడ్డలోనే మరియు ముద్ద తిని పెరిగినటువంటి ఆడబిడ్డ కాబట్టి తెలంగాణ ఆశలకు అనుగుణంగా పనిచేస్తేనే ఈ పార్టీ ముందుకు వెళ్తుంది తప్ప ఆంధ్రాకు అనుగుణంగా ఉంటే ఎవరు ఓట్లేయరు అని మాకు తెలుసు. ఆంధ్ర కోసం కాకుండా తెలంగాణ కోసం ఫైట్ చేసే వ్యక్తిని మేము భావిస్తున్నాం. అలా చేయాలని ప్రతి నిమిషం గుర్తు చేస్తాం. ముఖ్యంగా వెంకటరెడ్డి గారు, ఇక్కడ మరొక అంశం ఏంటంటే కేసీఆర్ ముందు నిలబడగలిగేటటువంటి ఆ రాజకీయ నేపథ్యం కానివ్వండి, ఆ రాజకీయ చతురత కానివ్వండి, ఆ వాగ్దాటి కానివ్వండి, తెలంగాణలో ఉన్నటువంటి ప్రస్తుత రాజకీయ నాయకులు ఏ పార్టీలో చూసినా లేదు. కాబట్టి కేసీఆర్ అప్రతిహతంగా గెలుస్తున్నారు, 2 సార్లు అధికారంలోకి వచ్చారనేటటువంటి ఒక బలమైన ముద్ర అయితే ఉంది. మరి షర్మిల ఆ స్థాయిలో నిలబడగలదంటారా? అంతటి రాజకీయ చతురత కానివ్వండి, అంతటి వాగ్దాటి కానివ్వండి, అంతటి రాజకీయమైనటువంటి ఎత్తులు పై ఎత్తులు కానివ్వండి, ఆవిడ ఎదుర్కోగలదంటారా? ఆయన మాటల మాంత్రికుడు. మాటలతో కేసీఆర్ గారు గారడీ చేస్తారు. ఆ గారడీని నమ్మే 2 సార్లు అధికారం ఇచ్చారు. కానీ ఇప్పుడు చూసినట్టయితే మొన్న ఎమ్మెల్సీ ఎన్నికల్లో కానీ గ్రేటర్ హైదరాబాద్లో కానీ ఆయన మాటలు నమ్మలేదని మేము అనుకుంటున్నాం. వీరి కుటుంబ నేపథ్యం చూసుకున్నప్పుడు షర్మిల గారిది అంతకంటే ధీటైన కుటుంబమే తప్ప కేసీఆర్ గారి కుటుంబం కంటే తక్కువేం కాదు. మరి మాటలు గారడీ లేకపోయినా మాటలతో కానీ మరి మాటల తోటాలు పేల్చకపోయినా కానీ ప్రజల హృదయాలు గెలుచుకునేటువంటి మాటలతోటి మరి పట్టుదలగా కృషి చేసి మరి పేద ప్రజల లేదా తెలంగాణ ప్రజల హృదయాల్ని మరి గెలుచుకుంటున్నారని నేను అనుకుంటున్నా. ఖమ్మంలో సభలో మాట్లాడిన మాటలు అయితే చాలామంది హృదయాల్లోకి చొచ్చుకొని పోయినాయి. వారిలో ఆలోచన ప్రారంభమైంది. ఈ 2 సార్లు అధికారం ఇచ్చారు కాబట్టి 3వ సారి ఇవ్వరని కూడా మేము భావిస్తున్నాం. ఏ ప్రభుత్వానికి కూడా 2 సార్లు ఇచ్చి 3వ సారి ఇవ్వటం అనేది జరగలేదని యాజ్ పర్ మై నాలెడ్జ్ అనుకుంటున్నా. సో అక్కడ వ్యాక్యూమ్ ఏర్పడది. ఇవాళ యూనివర్సిటీలో కాలు పెట్టే పరిస్థితి ఉందా చెప్పండి కేసీఆర్ గారికి? ఏ యూనివర్సిటీలో కూడా పోయి కాలు పెట్టే పరిస్థితి లేదు. సో ఎన్నో ఆశలతోటి తెచ్చుకున్నటువంటి బంగారు తెలంగాణ కావాలని బంగారు కళలు కన్నా యువత కళలైన పరిస్థితిలో ఒక ఆల్టర్నేటివ్ చూస్తున్నారు. ఎవరు మన కోసం నిలబడతారు, ఎవరు మన కోసం పోరాడతారు, వారి కోసం మనం కృషి చేసి వారిని అధికారంలో తీసుకొద్దామని ఆలోచన ప్రారంభమైంది. టీఆర్ఎస్కి మరి ప్రమాద ఘంటికలు మోగినాయి. పతనం ప్రారంభమవుతుందని మేము భావిస్తున్నాం. సహజంగా అంటే ఈ దఫా కానివ్వండి గత 5 సంవత్సరాలుగా చూసుకున్నట్లయితే టీఆర్ఎస్ అధికారంలోకి తెలంగాణ ఏర్పడి దగ్గర నుంచి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి ముఖ్యంగా రాజకీయ వలసలు అనేవి చాలా పెద్ద ఎత్తున పెరిగిపోయాయి. ఒక పార్టీ ప్రమాదకరంగా తయారైందంటే, ఒక పార్టీకి కొంత సీట్లు వచ్చాయి అంటే
వాళ్ళని వెంటనే లాక్కోవడం, తన పార్టీలోకి మెర్జ్ చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం. ఈ సంతలో పశువులాగా అమ్ముడుపోయినటువంటి పరిస్థితులు కూడా మనం చూస్తున్నటువంటి దాఖలాలు కూడా ఉన్నాయి కదా. అయితే ఇప్పుడు తాజాగా మీరు బలమైన శక్తిగా ఎదిగేందుకు ప్రయత్నిస్తున్నారు. కొంత ఆ సూచనలు అయితే ఇప్పుడు కనిపిస్తున్నాయి. మొన్న సభతో కానివ్వండి, ఆ తర్వాత జరిగినటువంటి ఘటనలతో కానివ్వండి, ఈ ఎదిగే క్రమంలో కుట్రలు కూడా అంతే మీ మీద జరిగేటటువంటి అవకాశం కూడా ఉంది. మరి దాన్ని, ఆ కుట్రలను ఎదుర్కోవడానికి ఏ విధంగా సంసిద్ధులు అవుతారు? ఇప్పుడు ప్రతి పార్టీలో కూడా ఇప్పుడు ఆకర్ష పథకాలని పెట్టారు. ఈ ఆకర్ష పథకాలు పెట్టి నాయకుల్ని సంతలో పశువులాగా కొంటున్నారు. మా ఖమ్మం జిల్లాలో ఒక్క టీఆర్ఎస్ ఒకటి ఖమ్మంలో గెలిచింది, పువ్వాడ అజయ్ గారు. అంతకుముందు కూడా ఎన్నికల్లో వెంకట్రావు గారు గెలిచారు కొత్తగూడెంలో. కానీ ఉన్నటువంటి వాళ్ళందరినీ కూడా పూర్తిగా టీఆర్ఎస్లో చేర్చుకోవడం జరిగింది. ఈ మధ్యనే టీడీపీలో ఉన్నటువంటి ఒక్క ఎమ్మెల్యే గారిని కూడా చేర్చుకొని అశరాపేట మచ్చ నాగేశ్వరరావు గారిని, తర్వాత ఆల్రెడీ చేరినటువంటి వెంకటవీరయ్య గారిని పూర్తిగా కలుపుకొని టీఆర్ఎస్ పార్టీలో టీడీపీని కలుపుకోవడం జరిగింది. సో అంటే అభద్రతా బాగుంది వీళ్ళకి. ఉన్న ఎమ్మెల్యేలు చాలరు, ప్రతిపక్షాన్ని నిర్మూలిద్దాం, అప్పుడు ఎవరు ప్రశ్నించరు కాబట్టి దొంగలు ముళ్ళు పంచుకుందాం అనే పరిస్థితిలో ఉన్నప్పుడు ఏమగారు రావటం వాళ్ళకి ఒక మరి అన్నం ముద్దలో రాయిలాగా, చెప్పు కింద తేలు లేదా రాయిలాగా ఏర్పడి వీళ్ళని ప్రశ్నించే గొంతుకునైతున్న అన్న దగ్గర నుంచి ఆలోచనలు పడ్డారు, కుట్రలు పన్నుతారు. పన్నినా కూడా జగన్ గారి మీద ఎన్నో కుట్రలు పన్నారు. అయినా కూడా ఆయన మరి పద్మవ్యూహంలో అభిమన్యుడిగా కాకుండా పద్మవ్యూహాన్ని ఛేదించి ముందుకెళ్ళాడు. అదేవిధంగా షర్మిలమ్మ గారు కూడా ఈ రాజకీయ పద్మవ్యూహం నుంచి విజయవంతురాలై బయటకు వస్తుందని, వారికి విజయమ్మ గారు కూడా తోడుంటారని మరి ప్రజలు, ఇతర నాయకులు, మాజీ ఐఏఎస్లు అనండి, ఐపీఎస్లు అందరూ, లేదా కొంతమంది వృద్ధ నేతలు కూడా, తలబడిన రాజకీయవేత్తలు కూడా ఆమె గారికి సలహాలు సూచనలు ఇచ్చి ముందుకు నడిపించి ఆమెని మరి విజయ తీరాలకు చేరుస్తారని మేము భావిస్తున్నాం. ఖమ్మంతో అయితే ప్రస్థానం ప్రారంభించారు. మరి ఖమ్మం జిల్లాలో రాజకీయాలు రేపు ఎలా ఉండబోతున్నాయి? ఇప్పుడు మీరు ఒక విద్యావేత్తగానే కాదు, రాజకీయవేత్తగా కూడా మంచి పేరు ప్రఖ్యాతలు అక్కడ సంపాదించారు కదా. మధిర కానివ్వండి, ఆ చుట్టుపక్కల నియోజకవర్గాల్లో కూడా మీరు ఈసారి అరంగేట్రం చేసే అవకాశం ఉందా? మీరు పోటీ చేసే అవకాశం, ఏ నియోజకవర్గం నుంచి మీరు పోటీ చేయబోతున్నారు వెంకటరెడ్డి గారు? గతంలో మేమేమి పోటీ చేయాలి, పార్టీ సేవ చేసాం. ప్రచార కమిటీ చైర్మన్ గుండి నేను విజయశాంతి గారి మీటింగులు నిర్వహించాము, గద్దర్ గారి మీటింగ్ నిర్వహించాము, పెద్ద పెద్ద సభలు నిర్వహించినటువంటి అనుభవం ఉంది. మొన్న షర్మిలమ్మ గారి మీటింగ్ నిర్వహించాము. అయితే ఈ రోజుల్లో ఎమ్మెల్యే నిలబడాలంటే చాలా ఖర్చు అవుతుంది, కోటాను కోట్లు కావాలి. అయినా సరే పార్టీ ఆదేశించే ఎక్కడ పోటీ చేయమంటే అక్కడ చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఇప్పుడున్నటువంటి ఎమ్మెల్యేలకు కానీ, రాబోయే ఎమ్మెల్యేలకు కానీ ధీటుగా పనిచేస్తాం. పార్టీ కోసం ముందు కృషి చేస్తాం. పార్టీ ఎప్పుడైతే ఎలక్షన్లు డిక్లేర్ అయినాయో అప్పుడు ఎమ్మెల్యే సీట్లు అనే చర్చ వస్తుంది, కానీ ఇప్పుడే ఆ చర్చ చేయటం అనేది పార్టీకి నష్టం జరిగింది. అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను, ఏ ఒక్కళ్ళు కూడా నేను ఇక్కడ ఎమ్మెల్యే నిలబడదాం అనుకుంటున్నాను కానీ ఆశావహులుగా ఆశలు ఉంటే మనసులో ఉంచుకోండి, కానీ ముందే వ్యక్తం చేసి ఒక వర్గాలు గ్రూపులుగా పడి ఒక్కొక్క నియోజకవర్గానికి 10 మంది ఆశావహులు తయారై మీరందరూ ఇబ్బంది పడొద్దు, పార్టీని ఇబ్బంది పెట్టొద్దు అని కూడా నేను సూచిస్తూ, మీరందరూ కూడా ఎస్సీ నియోజకవర్గంలో ఎస్సీసు, ఓసీ నియోజకవర్గంలో ఓసీలు, ఎస్టీలు ఆశపట్టంలో తప్పు లేదు. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కృషి చేయండి, పార్టీ కోసం కృషి చేయాలి. నేను కూడా అదే చేస్తాను. కృషి చేసి పార్టీ డెవలప్ అయితే అది గెలిచే అంత స్థాయికి వస్తే అప్పుడు పార్టీ మరి ఇంటెలిజెన్స్ విభాగాలు ఉంటాయి, పార్టీ పెద్దలు ఆలోచిస్తారు, వారి ప్రొఫైల్ చూస్తారు, ఎవరు గెలుపుకున్నామో చూస్తారు. అప్పుడు వాళ్ళు డిసైడ్ చేస్తారు, షార్ట్ లిస్ట్ చేస్తారు, 2-3 అందులోంచి ఒకరిని పైకి తీస్తారు. కాబట్టి ఇప్పుడే కొట్టుకొని సాగకుండా ముందు చాలా టైం ఉంది, 2.5 సంవత్సరాలు ఉంది. కాబట్టి అప్పుడు ఆలోచించాలి, కానీ ఇప్పుడే ఆలోచిస్తే పార్టీకి నష్టం ఉంది. నేనైతే ఎమ్మెల్యే పోటీ చేద్దామని ప్రస్తుతం అయితే అనుకోవట్లేదు.
అంత ఆలోచన కూడా లేదు. పార్టీ సేవ చేయడానికి వచ్చాము. వారు ఏ పదవి ఇచ్చినా తీసుకొని దాన్ని విజయవంతంగా నిస్వార్థంగా పనిచేద్దామనే ఉద్దేశంతో నేను విద్యా సంస్థలు చాలా సంవత్సరాల నుంచి ఈ మధ్యలో నడుపుతున్నాము. అవి ఒక స్టాండర్డైజ్ అయినాయి, అవి నడుస్తూనే ఉన్నాయి. అవి ఒక్కన్న అయితే ఇది ఒక్కన్నుగా భావించి రెండిటికి నేను న్యాయం చేకూర్చడానికే 2007 నుంచి కృషి చేస్తున్నా, అదేవిధంగా నడుపుతున్నాం. ఎస్, మీ భవిష్యత్తు కార్యాచరణ, మీ పార్టీ భవిష్యత్తు కార్యాచరణ ఏ విధంగా ఉండబోతుందంటారు? ఎందుకంటే ఒక బలమైనటువంటి నినాదంతో కేసీఆర్ గారు రావటం జరిగింది. నీళ్లు, నిధులు, నియామకాలు అనేటటువంటి నినాదంతో రావటం కానివ్వండి, ఆ తర్వాత ప్రాజెక్టులు, కాళేశ్వరం వంటి భారీ ప్రాజెక్టులతోటి ఆయన గత ఎన్నికల్లో కూడా ఇంతటి అభివృద్ధి మీరు కొనసాగించాలి, ఇక్కడితో ఆగిపోతే దీన్ని కొనసాగించే నాదుడు ఉండదు అని చెప్పేసి కూడా కొంత జనాల్లో ఒక కదలిక తీసుకొచ్చి గెలవటం జరిగింది. సో ఇలాంటి పెద్ద నినాదాల మధ్య, ఇలాంటి బలమైనటువంటి నినాదాల మధ్య మీ కార్యాచరణ, మీ నినాదం, మీ జెండా ఏ విధంగా ఉండబోతున్నాయి? అది పార్టీ స్థాపన కన్నా ముందే మీ డిస్కషన్స్లో కూడా వచ్చే ఉంటాయి. అలాంటి డిస్కషన్ వచ్చినప్పుడు మీరు ఎలాంటి సూచనలు, సలహాలు ఇచ్చారు? మీరు దానికి విరుగుడు ఫార్ములాగా ఏదైతే కేసీఆర్ వదిలినటువంటి బ్రహ్మాస్త్రానికి విరుగుడు ఫార్ములాగా ఏం రెడీ చేసుకుంటున్నారు, ఎలా వెళ్ళబోతున్నారు? మిషన్ భగీరథ పెట్టారండి. ఇప్పుడు లెఫ్ట్ సైడ్ ఒక లైన్ ఉందనుకోండి, వాటర్ లైన్, దానికి ప్యారలల్గా రైట్ సైడ్ వస్తుంది. ఈ లెఫ్ట్ సైడ్ బాగానే ఉంది, కానీ దీన్ని మూసేసి ప్యారలల్గా రైట్ సైడ్ లైన్ వేస్తున్నారు. దానివల్ల ఎన్ని నిధులు వృధా అవుతున్నాయి అంటే చెప్పడానికి వీల్లేదు. ధనిక రాష్ట్రాన్ని తీసుకొచ్చి అప్పుల రాష్ట్రాన్ని తయారు చేశారు. సో మేమనుకునేది ఏంటంటే అక్కడ నీళ్ళు అన్నారు, నీళ్ళు ఇంకా అందట్లేదు పూర్తి స్థాయిలో. నిధులు అన్నారు, నిధులన్నీ దుర్వినియోగమైనవి. నియామకాలు అన్నారు, అసలు అవి లేకుండానే పోయినాయి, పత్తా లేకుండా పోయినాయి. కాబట్టి ఈ నీళ్ళు, నిధులు, నియామకాలు, 3 నీళ్ళు, ఈ 3 నీళ్ళు కూడా నిల్లైనవి. ఇలాంటి పరిస్థితుల్లో మా వైఎస్ఆర్టీపీ తప్పనిసరిగా నీళ్లు తీసుకురావటంలో, నిధులు దుర్వినియోగం చేయకుండా ఉండటంలో, నియామకాలు మంచిగా అందరికీ శాచురేషన్ స్థాయిలో చేయటానికే ఈ పార్టీ అవసరం నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా వైఎస్ఆర్టీపీ మరి ఇప్పుడు జరిగినటువంటి దుర్వినియోగాలు జరగకుండా వేస్టేజ్ని తగ్గించి ప్రజలకి అత్యవసరమైన, ఇప్పుడు చూడండి సచివాలయం కడుతున్నారు, వారు 7 years సెక్రటరియట్కి రాకుండానే గట్టి బిల్డింగ్, దాన్ని దేనికన్నా ఇంకా వేరే ఆఫీసులకు ఉపయోగించుకోవచ్చు కదా. క్రొత్తది కట్టి ఒక సింబల్ ఆఫ్ ప్రైడ్గా ఉంచడంలో తప్పులేదు సెక్రటరియట్ని. కానీ అసలే డబ్బు లేని పరిస్థితిలో స్కాలర్షిప్లే ఇవ్వకుండా ఇచ్చే 5,000 కూడా ఇంటర్మీడియట్లో ఇవ్వరా, డిగ్రీలో ఇచ్చే 10,000 కూడా ఇవ్వకుండా రకరకాల కొర్రీలు. ఇప్పటికీ 2019, 18, 20, 2021 అంటే అసలు ఇంతవరకు తమ్ములు కూడా వేయించలే. అంటే నిధులన్నీ ఎటుపోయినాయో అర్థం కాని పరిస్థితి. మరి ఇప్పుడు చదివి ఏం చేయాలో అర్థం కాదు. పల్లెటూరులో వచ్చి చేరారు అందరూ. ఈ కోవిడ్ పరిస్థితులు అయితే ఉద్యోగాలు ఊడి పల్లెటూరులో ఉన్నారు. వాళ్ళని చూసి చెప్తున్నారు, అరుగోరవాడు ఎంఏ చదివిండి, ఎంఎస్సీ చదివిండి, ఇంజనీరింగ్ చదివిండి, ఏమీ లేదు. సో ఇప్పుడు చదువుకునే వాళ్ళు కూడా నిరుత్సాహపడే పరిస్థితి వచ్చింది. కాబట్టి అలాంటి పరిస్థితుల్లో ఒక క్రొత్త పార్టీ ఆవశ్యకత ఉంది. ఎంతో ఆశతోటి షర్మిలమ్మ గారి వైపు చూస్తున్నారు అంటాను, ఏమాత్రం సందేహం లేదు. ఈ పార్టీ తప్పనిసరిగా విజయవంతం అవుతుందని మరి మంచి ఎజెండా తయారు చేస్తున్నారు పెద్దలు. మేమేదో చిన్న నాయకులే తప్ప అంతగా వారికి పూర్తి స్థాయిలో సలహా ఇచ్చే అంత స్థాయి లేకపోయినా అందరూ సూచనల సలహాలు తీసుకుంటున్నారు. అందులో ఏదైతే బెస్ట్ ఉందో అది ఎజెండా పెట్టుకొని దానికోసం కృషి చేస్తారంటాం, ఏమాత్రం సందేహం లేదు. రైట్. మీ కార్యాచరణతో మీరు ముందుకు వెళ్ళాలని, సక్సెస్ సాధించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామండి. థ్యాంక్ యూ వెంకటరెడ్డి గారు. థ్యాంక్ యూ వెరీ మచ్. కిషోర్ గారు. థ్యాంక్ యూ.